ఇంతవరకు ఈ భూమి మీద కనీవిని ఎరగని రీతిలో ఒక భయంకరమైన యుద్ధము ఎవరి మధ్య జరగబోతుంది? ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఈ వివరాలను నేటి ఈ సందేశంలో తెలుసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో మనము దేవుడు గోగు మరియు మాగోగులను తిరస్కరించడానికి సంబంధించిన వివరాలతో పాటు అది అంత్యకాలంకు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నదనే విషయాలను గురించి తెలుసుకుందామా? యేసు ప్రభువే నన్నెంతో ఎంతో ప్రేమించెను. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదైనా ఎడబాపునా? యేసు ప్రభువే నన్నెంతో ఎంతో ప్రేమించెను. కరువు హింసలలో నన్ను విడువదు క్రీస్తు హస్తము. కరువు హింసలలో నన్ను విడువదు క్రీస్తు హస్తము. బాధలు వస్త్రహీనత కలిగిన యేసిన సమస్తము. హల్లెలూయా. యేసు ప్రభువే నన్నెంతో ఎంతో ప్రేమించెను. చీకటి లోయలలో సంచరించినను క్రీస్తే నా జయగానము. చీకటి లోయలలో సంచరించినను క్రీస్తే నా జయగానము. మరణమైనను క్రీస్తు యేసుతో నా పునరుత్థానము. మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుండి 39వ అధ్యాయము 29వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత కొన్ని రోజులుగా మనము యెహెజ్కేలు గ్రంథ ధ్యానాలను అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు సంబంధించి ఇశ్రాయేలు దేశానికి ఇవ్వబడిన ప్రవచనాల నుండి ఎన్నో విషయాలను తెలుసుకున్నామని నమ్ముచున్నాం. గత పాఠంలో గోగు మాగోగు అనగా ప్రస్తుత రష్యా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయబోతున్నట్లుగా తెలుసుకున్నాం. అయితే దేవుడు దానికి గాలం వేసి తీర్పు తీర్చబోతున్నట్లుగా కూడా విన్నాం. ఒక ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, రష్యా ఎప్పుడు దాడి చేస్తుంది? ఈ విషయంలో బైబిల్ పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. సంఘము ఎత్తబడే ముందు అనగా ర్యాప్చర్కి ముందు ఈ యుగాంతంలో రష్యా పాలస్తీనా దేశంపై దాడి చేస్తుందని కొందరు విశ్వసిస్తున్నారు. మరికొందరు 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభంలో రష్యా ఇశ్రాయేలుపై దాడి చేస్తుందని నమ్ముతున్నారు. మరికొంతమంది శ్రమల కాలం మధ్యలో ఇది జరుగుతుందని నమ్ముతున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము ఇది అంత్యకాలంలో జరుగుతుంది.
యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనంలోని అంత్యకాలము అనేది శ్రమల కాలాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో క్రీస్తు విరోధి శాంతి వాగ్దానాలతో అధికారంలోకి వస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు అబద్ధపు సమాధానం ఉంటుంది. శ్రమల కాలం మధ్యలో అనగా 7 సంవత్సరాల మధ్యలో రష్యా ఉత్తర దిక్కు నుండి ఇస్రాయేలు మీద దాడి చేస్తుంది. రష్యా ఈ దాడికి మూల కారణంగా ఉంటూ క్రీస్తు విరోధిగా ఏర్పాటు చేసిన అబద్ధపు సమాధానాన్ని ఉల్లంఘిస్తుంది. తర్వాతి 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలం అనగా గ్రేట్ ట్రిబులేషన్ ప్రారంభమవుతుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనంతో నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. ఇశ్రాయేలు తిరిగి తమ దేశంలోకి వచ్చినప్పుడు వారికి భూమిపై సమాధానం వచ్చిందని, భూమి యొక్క అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయని, మరియు వారు 1000 ఏండ్ల రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారని నమ్మించే క్రీస్తు విరోధి ఆధీనంలో ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ఈ సత్యాన్ని ఉత్తర దిక్కు నుండి వారి శత్రువైన రష్యా వచ్చినప్పుడు శ్రమల కాలం మధ్యలో వారు తెలుసుకుంటారు. ఇక యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు, అంత్య దినములందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకొనినట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశం మీదికి నిన్ను రప్పించెదను. ఇశ్రాయేలు జనులు నిశ్చింతంగా నివసిస్తున్నారు మరియు క్రీస్తు విరోధి అందరినీ మోసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడే ఇశ్రాయేలుకు ఏకైక రక్షకుడు. ఆయన స్వయంగా రష్యాతో వ్యవహరిస్తాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. మహాశ్రమల కాలం. ఇది శ్రమల కాలం యొక్క చివరి 3.5 సంవత్సరాలు. తీవ్రమైన కోపముతో ప్రారంభమవుతుంది. భూమి మొత్తము ఒక భయంకరమైన యుద్ధ అగ్నిగుండంగా మారుతుంది. ఒకదాని తర్వాత ఒకటి తీర్పులు భూమిపై కుమ్మరించబడతాయి. యుద్ధము ప్రబలుతుంది. ఈ సంక్షిప్త కాలం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనంలో క్రీస్తు ఈ విధంగా అన్నాడు, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ప్రియులారా, మీ బైబిల్లో ఈ అధ్యాయం యొక్క మిగిలిన భాగాన్ని చదవమని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇది రష్యా ఆక్రమించుకునే సైన్యాలపై దేవుని యొక్క తీర్పును ఇది తెలియజేస్తుంది. ఇక మనము యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ 39వ అధ్యాయము గోగు విషయమై ప్రవచించబడిన ప్రవచనాన్ని కొనసాగిస్తుంది మరియు ఈ భయంకర శత్రువు యొక్క విధ్వంసం గురించి అదనపు వివరాలను కూడా అందిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశముతో నేను నీకు 6 విపత్తులను పంపుతాను అని అంటున్నాడు. ఈ విపత్తులు 38వ అధ్యాయము 22వ వచనంలో పేర్కొనబడ్డాయి. అవి తెగులు, రక్తపాతము, అతివృష్టి, పెద్ద వడగండ్లు, అగ్ని మరియు గంధకం మొదలైనవి. సొదొమ మరియు గొమొర్రాను దేవుడు ఈ విధంగానే నాశనం చేశాడు. బైబిల్ వాక్యం ప్రకారము ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనంలో అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి అని వ్రాయబడి ఉన్నది. ఇదే విధంగా దేవుడు ఉత్తరం నుండి వచ్చి ఆయన ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నించే ఈ సైన్యాన్ని నాశనం చేయనున్నాడు. రష్యా ఎల్లప్పుడూ యూదులకు వ్యతిరేకంగానే ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతము ఇశ్రాయేలు మరియు అమెరికా తర్వాత అత్యధిక యూదుల జనాభా రష్యాలోనే ఉంది. యూదులను దేశం నుండి వెళ్ళనివ్వకపోవడంపై రష్యా
ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ చివరి కాలంలో దేవుడు తన ప్రజల పట్ల రష్యా చూపిన వైఖరికి ప్రతీకారం తీర్చుకుంటాడు. మనకి ఇక్కడ ఒక సందేశం ఉంది. దేవుడు సొదొమ మరియు గొమొర్రాను నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాము దానిని అన్యాయంగా భావించాడు. అతడు దేవుణ్ణి, నీవు నీతిమంతులను దుష్టులతో కలిపి నాశనం చేస్తావా అని అడిగాడు. ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే 45, 40, 30, 20 ఆఖరికి 10 మంది ఉంటే నీవు ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అడిగాడు. దేవుడు 10 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని నాశనం చేయనని చెప్పాడు. కానీ 10 మంది కూడా అక్కడ లేకపోయారు. దేవుడు తన దూతలను లోతును పట్టణం నుండి తీసుకురమ్మని పంపాడు. లోతు బయటకు రాకుండా నగరాన్ని నాశనం చేయనని చెప్పాడు. ప్రియ స్నేహితులారా, ఈ ఒక్క కారణం వల్లనే దేవుడు తన సంఘాన్ని, అంటే పునర్జననం పొందిన అనగా తిరిగి జన్మించిన విశ్వాసులందరినీ ఈ లోకం నుండి తీసుకుపోయే అంతవరకు కూడా మహాశ్రమల కాలం రాదని నేను నమ్ముతున్నాను. దీన్ని ఈ చిత్రం ద్వారా వివరించవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే మహాశ్రమల కాలంలో భూమిపై నరకం కుమ్మరించబడుతుంది. అది భయంకరమైన భీకరమైన కాలం అవుతుంది. దేవుని చేత విమోచింపబడిన వారు అనగా మనము సంఘము అని పిలిచేవారు ఈ కష్టకాలంలోకి ప్రవేశిస్తారని ఎందుకు కొంతమంది పట్టుబడుతున్నారో నాకు అర్థం కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ సమయంలో భూమిపై సాక్ష్యం ఇవ్వబోయేది 1,44,000 మంది యూదులు మాత్రమే అని. ఇశ్రాయేలుపై ఉత్తరం నుండి దండెత్తిన శత్రువును దేవుడు తీర్పు తీర్చిన తర్వాత మిగిలిన మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి అనగా యాంటీ క్రైస్ట్ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆ తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు. దీన్ని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో గమనిస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల రాజ్యం అనగా మిలేనియం ప్రారంభమవుతుంది. ఈ గొప్ప సంఘటనలను మనసులో పెట్టుకొని మనం ఇప్పటి వరకు అధ్యయనం చేసిన విషయాలను ఒక్క క్షణం పాటు ఆలోచించడం మంచిది. 4 పెద్ద ప్రవక్తల్లో 3 అనగా యెషయా, ఇర్మియా మరియు యెహెజ్కేలు వారి గ్రంథాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు బయటపడతాయి. ఇవి 4వ ప్రవక్త దానియేలు ద్వారా కూడా నిర్ధారించబడతాయి. ఈ సిద్ధాంతాలు ప్రపంచ దేశాలకు మరియు విశ్వాసులకు నిరంతర అన్వయింపును కలిగి ఉంది. నేను విశ్వాసులు అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని నమ్మేవారిని సూచిస్తున్నాను అని గ్రహించండి. ఇక యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో ఎలా వ్యవహరించాడో మనం చూసాం. స్నేహితులారా, దేవుడు ఇశ్రాయేలు అని చెప్పినప్పుడు ఆయన అర్థము ఇశ్రాయేలే, సంఘం కాదు. దేవుడు ఇశ్రాయేలు అని చెప్పినప్పుడు దానిని సంఘంగా ఎలా అర్థం చేసుకుంటారో కొందరు నాకు అర్థం కాని విషయం. దేవుడు చెప్పినది అదే అని అంగీకరించి ఈ ప్రవచనాలు అక్షరార్థంలో ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినవని గ్రహిద్దాం. ఇదే సరైన వివరణ. అయితే ఇశ్రాయేలుతో దేవుని వ్యవహారాలు మన జీవితంలోని ప్రపంచంతో ఆయన వ్యవహరించే విధానానికి ఒక చిన్న నమూనా కాబట్టి దీనికి ఒక ఆధ్యాత్మిక అనువర్తనం కూడా ఉంది. ఇశ్రాయేలుతో దేవుడు ఉపయోగించిన సూత్రాలు శాశ్వతమైనవి. ఎందుకంటే అవి దేవుని స్వభావం మరియు లక్షణాలతో అనుబంధించబడి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని యెషయా భక్తుడు మరియు ఇర్మియా గ్రంథాల్లో కూడా పేర్కొనబడ్డాయి. ఇప్పుడు యెహెజ్కేలు నుండి కొన్ని ముఖ్యమైన తీర్మానాలను చూద్దాం. దేవుని మహిమను మరియు పరిశుద్ధతను గూర్చి యెహెజ్కేలు కంటే ఎక్కువగా ఎవరు కూడా నొక్కి చెప్పలేదు. అతడు దేవుని మహిమను చూశాడు. అదే ఈ గ్రంథ ప్రారంభంలో కలిగిన గొప్ప దర్శనం. అతడు దాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు, మనం కూడా మర్చిపోకూడదు. అందువలనే ప్రధానంగా అతని దృష్టి దేవుని తీర్పు మీద ఉంది. దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు, ఎవరు కూడా నశించడం కోరుకొనని వాడు. మరియు వారు తన వైపు తిరగకపోతే ఆయన యెరూషలేముకు తీర్పు తీరుస్తానని తన ప్రజలను మరలా హెచ్చరించాడు. తర్వాత యెరూషలేము నాశనమైంది మరియు యెహెజ్కేలు ప్రజలకు భవిష్యత్తు విషయమై ప్రోత్సాహపరిచాడు. కానీ
ఆయన మరొక శత్రువు వస్తున్నాడు అని చెప్పాడు. ప్రభువైన యేసు క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ఆయన యెరూషలేం పట్టణం కొరకై ఏడ్చాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల్లో రోమన్ సైన్యాధిపతి అయిన టైటస్ నెబుకద్నెజర్ గత కాలంలో చేసినట్లుగానే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని ఆయనకు తెలుసు. యెరూషలేంలో కొన్ని సంగతులు తప్పుగా ఉన్నాయి. ఆ పట్టణము దేవుని ఆశీర్వాదాలను అనుభవించాలంటే ఆ సంగతులు సరిదిద్దపడాలి. అబద్ధాలు ఆడేవారు, దొంగలు దొంగతనం మానాలి. నియమాలను పాటించని వారు నియమాలను పాటించేవారుగా మారాలి. మరియు పట్టణంలో నీతి ప్రబలాలి. దేవుడు ఆ దేశంలో గుర్తించబడి గౌరవించబడినప్పుడే యెరూషలేంపై ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఏ దేశమైనా లేదా వ్యక్తి అయినా దేవుని ప్రేమ, కరుణ మరియు మంచితనాన్ని అనుభవించాలంటే ముందుగా నీతి ప్రబలాలి. యెరూషలేము తప్పు మార్గంలో ఉంది. ప్రజలు తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తున్నారు. వారు తప్పుడు పనులు చేస్తున్నారు. వారు పాపంలో ఉన్నారు. మరియు దేవుడు వారిని తీర్పు తీర్చడంలో సరియైన వాడే. తప్పుడు మార్గంలో ఉన్నదాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు. యెహెజ్కేలును ఇర్మియాతో పోల్చినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దీన్ని మళ్ళీ గమనించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ఇర్మియా దేవుని హృదయాన్ని బహిర్గతం చేస్తాడు. దేవుడు తీర్పు తీర్చాలనుకోవడం లేదు. యెషయాలో ఆయన చెప్పినట్లుగా తీర్పు తీర్చడము ఆయనకు అపరిచితమైనటువంటి పని. ఆయన రక్షించాలని అనుకుంటాడు, అదే ఆయన పని. ఎవరు కూడా నాశనం కావాలని ఆయన కోరుకోడు. ఆయన మానవ జాతితో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. యోహాను సువార్తలోని గొప్ప వాక్యం ఏమిటంటే, ఆయన శరీరధారిగా ఇక్కడ మన మధ్యకు వచ్చాడు. ఇది మన పట్ల ఆయనకున్న ప్రేమ మరియు శ్రద్ధను బహిర్గతం చేస్తుంది. యెరూషలేము నాశనం అవుతుందనేది ఆయన హృదయాన్ని విరిచింది. ఇర్మియా శతాబ్దాల క్రితము ఏడ్చినట్లుగానే యేసు కూడా దాని కొరకై ఏడ్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనకు పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. యెరూషలేము నాశనమయ్యే సమయంలోనే యెహెజ్కేలు భార్య మరణించింది. కానీ దేవుడు ఆమె కోసం దుఃఖించకూడదని లేదా సంతాప పడకూడదని అతన్ని ఆజ్ఞాపించాడు. ఏమీ జరగనట్లు అతడు ప్రవర్తించాల్సి వచ్చింది. దేవుడు యెరూషలేం కొరకై కన్నీళ్లు కార్చాడు. కానీ ఆయన సంతాప పడలేదు. తాను చేసిన దానికి పశ్చాత్తాపడలేదు. ఎందుకంటే అది సరైన పనే. కన్నీళ్లతో నిండిన కళ్ళతోనే దేవుడు యెరూషలేమును శిక్షించి నగరాన్ని నాశనం చేశాడు. కానీ అది ఆయన స్వభావానికి అనుగుణంగానే ఉండే పని. దేవుడు చేసినది సరైనదే. ఎందుకంటే దేవుడు చేసేదంతా సరి అయినదే. రోమాపత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో పౌలు అడుగుతున్నాడు, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. ప్రియులారా, దేవుని యందు అన్యాయం ఎప్పుడు ఉండదు. దేవుడు చేసే ప్రతిదీ సరి అయినదే. ఆయన మహిమ తీర్పులో ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన కృప విమోచనలో వ్యక్తమవుతుంది. ఒకవేళ దేవుడే స్వయంగా మనకు విమోచనాన్ని అందించకపోతే మానవునికి రక్షణ ఉండేది కాదు. యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాల్లో మనం చూసాం. ఇశ్రాయేలుపై దండెత్తబోయే ఉత్తర దేశం అనగా నా విశ్వాసం ప్రకారము అది రష్యా భవిష్యత్తులో నాశనం అవుతుంది. ప్రశ్న ఇది, దేవుడు ఎందుకు రష్యాను నాశనం చేస్తాడు? 38వ అధ్యాయము 16వ వచనాన్ని మనము మరొకసారి గమనిద్దాం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినములందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకొనినట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశం మీదికి నిన్ను రప్పించెదను. ప్రియులారా, ఇంతకీ దేవుడు ఏమి చేయబోతున్నాడు? ఆయన వారిని నాశనం చేయబోతున్నాడు. ఎవరో ఆశ్చర్యంతో అంటున్నట్లు వినిపిస్తుంది. దేవుడు నిజంగా అలాంటి పని చేస్తాడనా? ఖచ్చితంగా చేస్తాడు. సృష్టికర్త తాను ఎంచుకున్న దాన్ని నాశనం చేయడం గురించి ఉదారవాద వేదాంతికులకు సమస్య ఉంటుంది. ఉదాహరణకు, ప్రభువైన యేసు అంజూరపు చెట్టును శపించడం, కొన్ని పందులను నాశనం చేయడం వంటివి. దేవుడు తీర్పు తీర్చడంతో కలవరపడే ఈ వ్యక్తులపై నాకు ఎలాంటి మర్యాద లేదని చెప్పగలను. నా అభిప్రాయంలో దేవుడు వారిపై కూడా కొంచెం కోపంగానే ఉంటాడు.
ఇక హెచ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనినట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను. ప్రియులారా, దేవుడు రష్యాను నాశనం చేయబోతున్నాడా? ఆయన మాగోగు మీద మరియు తీర ప్రాంతాల్లో నిశ్చింతంగా నివసించే వారిపై అగ్నిని పంపుతానని చెప్పాడు. అయితే ప్రశ్న ఏమిటంటే, ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు? ఈ యుగంలో ఆయన తన ప్రజల రక్షణ కోసం ఎందుకు చర్య తీసుకోడు? కొన్ని సంవత్సరాల క్రితము టెలివిజన్లో వచ్చిన ఒక వార్తను ఎప్పటికీ మర్చిపోలేం. మాస్కోలోని అమెరికన్ ఎంబసీ ముందు కొంతమంది క్రైస్తవులు రష్యాలో హింసలకు గురవుతున్నందున బయటకు వెళ్ళడానికి అనుమతి కోరుతూ కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. అమెరికా దేశం ఏ సహాయం చేయలేదు. రష్యన్ సైనికులు వచ్చి ఆ ప్రజలను బలవంతంగా తీసుకొని వెళ్ళారు. వారి గతి ఏమైందో తెలుసుకోవడానికి చాలామంది ఎదురు చూశారు. కానీ మీడియా ఎలాంటి వివరాలు రాయలేదు. సోవియట్ అధికారులు ఎప్పుడూ శిక్షించబడలేదు. మరియు సంవత్సరాల తరబడి మరే ఇతర దేశాల కంటే రష్యా ఎక్కువగా యూదుల వ్యతిరేకతలో దోషిగానే ఉంది. ఈ ప్రపంచంలోని అన్యాయాలు బహుఘోరమైనవి. ప్రపంచం అంతటా దేవుని పట్ల భయము చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆయన ప్రపంచంలోని అన్యాయాల పట్ల కళ్ళు మూసుకునేవాడనే భావన ప్రబలింది. దేవుడు అన్యాయానికి వ్యతిరేకంగా ఎందుకు చర్య తీసుకోడు? సరైన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా చర్య తీసుకుంటాడు. ఆయన తన మహిమను నిరూపించుకుంటాడు. కానీ దుర్మార్గంగా ప్రతీకార భావంతో కాదు. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఈ ప్రపంచంలో దేవుని పట్ల గౌరవం మరియు భక్తి ఏర్పడతాయి. అప్పుడు ఈ మనిషి కూడా ఆయన ముందు మోకరిల్లుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? ప్రియులారా, మనుషుడు తీర్పు నుండి తప్పించుకోలేడు. అతడు తన పాపముతో తప్పించుకుంటానని భావిస్తాడు, కానీ అది సాధ్యం కాదు. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు గమనిస్తాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? నా ప్రియ స్నేహితులారా, ఇది దేవుడు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న అని మీరు గ్రహించారా? ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు మనం ఎలా తప్పించుకుంటాము? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. మనం తప్పించుకోలేము. ఇప్పుడు నేను ఒక పాత పద్ధతి వ్యక్తీకరణను ఉపయోగిస్తాను. నరకం అనేది, నా ప్రియ స్నేహితులారా, ఒక భయంకరమైన వాస్తవం. మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నా అది పరిశుద్ధుడైన దేవుడు తనకు విరోధంగా తిరిగిన వారిని, నిర్భయంగా పాపం చేసే వారిని, దేవుణ్ణి మరియు ఆయన పరిశుద్ధ నామాన్ని దూషించే వారిని స్వేచ్ఛ పేరుతో మృగాల్లా జీవించి దుర్నీతిలో మునిగిన వారిని ఉంచే స్థలం. ప్రియ స్నేహితులారా, దేవుని పరిశుద్ధ నామము నిరూపించబడుతుంది. దేవుని పరిశుద్ధ నామము ఎలా నిరూపించబడుతుంది? ప్రేమ ద్వారానా? ఆయన నేడు తన కుమారుణ్ణి ఇచ్చి తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఆయన నామాన్ని ధరించే మనము ఒక పాఠం నేర్చుకోవాలి. మనము దేవునితో చెలగాటం ఆడకూడదు. ఆయనతో అతి పరిచయం కలిగించుకోలేము. మనము ఇష్టం వచ్చినట్లు జీవించి ఆ తర్వాత ఆయనతో స్నేహంగా ఉండలేము. మన దేవుడు పరిశుద్ధుడు. మనము ఆయనను ఊహించలేము. మనము పాపం చేసి తప్పించుకోలేము. అలా సాధ్యమైతే దేవుడు మనలాగే ఒకడవుతాడు. మనుషుడు కేవలం సృష్టి. దేవుని చిత్తమే విజయవంతం అవుతుంది. ఆయన ఎదుట మన సరియైన స్థానము వంగి నమస్కరించడమే. నేడు మనకున్న ఏకైక స్వేచ్ఛ దేవుని చిత్తంలోనే దాగి ఉంది. ఆయన మనల్ని మంటివారమని గుర్తించుకుంటాడు. కానీ పౌలు అన్నట్లు నేను చెప్పగలను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, నేను కనికరింపబడి తిని. ప్రియ స్నేహితులారా, మీరు ఆయన్ని తిరస్కరిస్తే
ఆయన మిమ్మల్ని తన పాదాల క్రింద త్రొక్కివేస్తాడు. తన కుమారుణ్ణి ఇవ్వగలిగినంతగా ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. కానీ మీరు ఆయన కనికరాన్ని, కృపను తిరస్కరిస్తే ఆయన మిమ్మల్ని కూడా తిరస్కరిస్తాడు. ఇది ఆయన విశ్వం, ఇది ఆయన భూమి. ఆయన తన సంపూర్ణమైన ప్రణాళిక ప్రకారము దీన్ని నడిపిస్తున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మనము ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన సమయం వచ్చింది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన కృప నీపై నాపై ఎంతో మెండుగా ఉంటున్నది. అలాంటి కృపను నీవు అంగీకరిస్తున్నావా లేదా తృణీకరిస్తున్నావా? ఆయన కృపలో ఒదిగిపోయి జీవించడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడిన ప్రతి విషయానికి నీకు వందనాలు. నీ వాక్యము నమ్మదగింది. అవును ప్రభువా, నీ కృపను తృణీకరిస్తే నీవిచ్చే శిక్షకు మేము గురవుతామని ఎంతో స్పష్టంగా నీ వాక్యం ద్వారా విన్నాం. నీవిచ్చే కృపలో ఎంతో నాయనా ఆశీర్వాదం ఉంటున్నది. అనేక సార్లు కఠిన హృదయంతో నీ కృపను విస్మరిస్తూ నిన్ను తృణీకరిస్తూ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రభువా, నీవు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావు, ఇది సత్యం. కనుక ప్రభువా, మరొకసారి మా పాప స్థితిని గుర్తించి మేము పాపులమును ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి నీ కొరకు ప్రత్యేకంగా జీవించడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. కఠిన హృదయముతో నిర్ణయాలను వాయిదా వేసుకోకుండా ఇప్పుడే ఈ క్షణమే నిన్ను అంగీకరించి నీ చెంత చేరడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, ప్రత్యేకించి మాలో నాయనా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారిని మీరు ముట్టండి ప్రభువా. ఏ సమస్య ఉన్నప్పటికీ మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడే మీరు వారిని దర్శించి వారికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహాశ్రమల కాలంలో ఈ భూమిపై సాక్ష్యం ఇవ్వబోయేది ఎంతమంది యూదులు మాత్రమే. మహాశ్రమల కాలంలో ఈ భూమిపై సాక్ష్యం ఇవ్వబోయేది ఎంతమంది యూదులు మాత్రమే. 1. 1,44,100. 2. 1,44,500. 3. 1,44,000 మంది. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించినదని నమ్ముచున్నాం. ఇందులో మనం నేర్చుకుంటున్న సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియచేయడానికి స్క్రీన్ పైన ఉన్న నంబర్తో మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాం. దేవుడు మీకు తోడైండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.